తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 5,28,239 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇందులో విద్యాశాఖ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక ప్రైవేట్ పాఠశాలల నుంచి అత్యధికంగా 2,50,015 మంది విద్యార్థులు, ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 78,436 మంది హాజరయ్యారు. అత్యల్పంగా అటు ములుగు జిల్లా నుంచి 3,291 మంది స్టూడెంట్స్ 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర తాగునీరు, విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, సరిపడా ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక సమస్యాత్మక కేంద్రాల దగ్గర విద్యార్థుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులతో కూడా సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు.